కర్ణాటకలో డీకే శివకుమార్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం మీద ఎందుకు కూర్చోబెట్టింది అందరికీ తెలుసు. అంతకుముందు 23లో కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాల్సింది. సీనియర్ అని చెప్పి సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చి చెరో 2.5 సంవత్సరం అని చెప్పి ఫస్టే మాట్లాడారు. సిద్ధరామయ్య గారిది 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత డీకే తన ప్రపోజల్ ముందు పెట్టారు. అట్లా పెట్టి ఇంకా 6 నెలల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఇంతే కదా. కానీ వాస్తవానికి పేరున్న ఒక మీడియా సంస్థలోనే వచ్చినటువంటి ఒక కథనం ఏంటంటే, జరుగుతున్న ఒక విశ్లేషణ ఏంటంటే, అసలు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం వెనక కాంగ్రెస్కి చాలా పెద్ద ప్రయోజనాలు ఆశిస్తుంది అని, అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ మిత్రపక్షంగా మార్చే ఎత్తుగడ ఇందులో దాగి ఉంది అని చెప్పి చాలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో కథనం. దక్షిణాది ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటే దక్షిణాది ఎంపీలు చాలా కీలకమని, కేరళలో అధికారంలో ఉన్నారు, తమిళనాడు అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు. ఒక్క దక్షిణ భారతదేశంలో మిస్ అయిపోయినది ఆంధ్రప్రదేశ్ మాత్రమే పెద్ద రాష్ట్రం అని, అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు జగన్ గుప్పెట్లోనే ఉంది అని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి కనుక మరింతగా బలపడుతూ పోతే వాళ్ళ మధ్య ఐక్యత బై డిఫాల్ట్గా జగన్ మీద రాజకీయ ఒత్తిడి కలగడం ఖాయమని, అప్పుడు పరోక్షంగానైనా జగన్ కాంగ్రెస్ పార్టీ సహకారాన్ని కోరచ్చు అని. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిగా ఉన్న డీకే శివకుమార్, వైఎస్ కాలం నుండే ఆ కుటుంబంతో వ్యాపార సంబంధాలు కూడా కలిగి ఉన్నటువంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కర్ణాటక మీద కూర్చుంటే తాను ఎటు ఒక ట్రబుల్ షూటర్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ మిత్రపక్షంగా తీసుకొని వస్తే అప్పుడు దక్షిణ భారతదేశం నుంచి చాలామంది ఎంపీలు కాంగ్రెస్కి మద్దతుగా ఉండే అవకాశం ఉంటుంది, కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోణంలోనే డీకే శివకుమార్కు పెద్ద టాస్క్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయనను కూర్చోబెట్టింది అన్నది విశ్లేషణ. అంటే రాజకీయంగా మనం ఎప్పుడు 2-4 కాదు కాబట్టి దీన్ని మనం కొట్టిపడేయలేము. అండ్ అదే సమయంలో అవును ముమ్మాటికి జరుగుతుంది అని ఇటువంటివి చెప్పలేము. ఇలా కథనాల వెనక, ఇటువంటి చర్చల వెనక ఇంకేమైనా వ్యూహాలైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ట్రస్టెడ్ పర్సన్ అని చెప్పి బీజేపీ అనుకుంటుంది అని, అలాంటివి చెడగొట్టాలి అని ఇటువంటి కథనాలు, ఇటువంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసినా ఆశ్చర్యం లేదు. మనం బేసిక్గా రాజకీయ నాయకులు మాట్లాడే మాటల కంటే మీడియాల కథనాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి చాలాసార్లు. అంటే చాలా ఎక్కువ వ్యూహాలతో కూడి ఉంటాయి, దీన్ని కొట్టిపడేయలేము. బట్ ఈ చర్చ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో అట్లా కావాలి అంటే ఇటు కర్ణాటకలో డీకే శివకుమార్ని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలా జగన్ కోసము ఏంటి అని చెప్పి, వ్యాపార బంధాలు ఉన్నంత మాత్రానో, ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రానో రాజకీయాల్లో కూడా ఒకే లైన్ మీద నడిచే పరిస్థితి ఉంటుందా, ఒకే కూటమిలో నడిచే పరిస్థితి ఉంటుంది? ఇటువంటివి ఏమైనా సాధ్యమవుతాయా? ఇవన్నీ ప్రశ్నలే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరొక పక్క ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీడియా బ్యానర్ హెడ్డింగ్లు పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది అని, ఈడీ రంగంలోకి దిగబోతుంది అని రకరకాలుగా. మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్ చూడాలి. మొత్తం మీద అయితే రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి.